ప్రార్థన, దేవుని యొక్క నామములో ప్రార్థన. మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి, ఎడతెగకుండా ప్రార్థన చేయాలి, విసుగు చెందకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన మన ఆయుధం, ప్రార్థన మన ఊపిరి, ప్రార్థనే మనకు ప్రాణంగా బ్రతికేటట్లుగా ప్రార్థన చేసే వారముగా, ప్రార్థన ఆత్మ కలిగి ప్రార్థనా పరులుగా ప్రార్థించి ప్రతిఫలాన్ని పొందేవారముగా మనం ఉండాలని ఇక్కడ మన యొక్క మూల పురుషుడు మనకు తెలియజేస్తున్నాడు. అబ్రహాము మనకు తెలియజేస్తున్నది ఇక్కడ, ప్రార్థనా బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను అని మనము ఇక్కడ చూడగలుగుతున్నాము. అదే ప్రార్థనా బలిపీఠం. ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థనా బలిపీఠం ఉండాలా, ప్రతి జీవితంలో కూడా ప్రార్థనా బలిపీఠం ఉండాలా. ప్రార్థన లేని జీవితం ప్రాణము లేని శరీరం లాంటిది అని మనకు తెలియజేయబడుతున్నది. కాబట్టి మనము నిత్యము కూడా ప్రార్థించే వారముగా